ఎస్ గురునాథం గారు ఇప్పుడు వినిపిస్తోందండి? ఏమండి? వినిపిస్తోందా నా మాట? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. ఎస్ గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి ఎలా చూస్తారు? మీ ప్రభుత్వంలో అత్యాచారాలు విపరీతంగా జరిగిపోతున్నాయనేది ప్రతిపక్షాల విమర్శ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎవరైతే అత్యాచారాలు చేస్తారో వాళ్ళని బహిరంగంగా ఉరితీయాలి, వాళ్ళని అసలు వదిలిపెట్టము, అదే వాళ్ళకి చివరి రోజు అంటూ వార్నింగ్స్ ఇచ్చారు. ఆ వార్నింగ్లు కూడా కరెక్ట్ కాదనేది ప్రతిపక్షాల మాట. సో అసలు మీరేం చెప్తారు? గతంలో వైసీపీ హయాంలో విపరీతంగా జరిగాయని చెప్పినటువంటి మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారంటే మీ సమాధానం ఏంటి? సార్, ఇది లిబరలైజేషను, పోలరైజేషన్, గ్లోబలైజేషన్. ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ మెకానిజంలో ఇప్పుడు తల్లిదండ్రులు, సమాజం, ప్రభుత్వాలు ఇవన్నీ కూడా మనం కలిపి చూడాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. మనం ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుతున్నా, వ్యాఖ్యానాలు చేస్తున్నా మేధావులైనా విశ్లేషకులైనా వాస్తవాలకి దగ్గరగా ఉండి మాట్లాడటం అనేది అది డెమోక్రసీలో ది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. ఓకే, మానభంగాలు, ఇప్పుడు హత్యలు ఇవన్నీ అనేటువంటి ఏంటంటే ఈ గత ప్రభుత్వంలో చాలా జరిగినాయి. 36,000 మంది మహిళలు మిస్ అయిపోయారు. వాళ్ళ ఇప్పటికీ సోఫార్ నాట్ ట్రేస్ అవుట్ చేయలేకపోయారు. తర్వాత ఒక దాదాపుగా చూసుకుంటే ఒక 3,000 పైచిలకు దాదాపుగా మహిళలకి చాలా అవమానం జరిగినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అన్నారంటే, కొన్ని సందర్భాల్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విధమైనటువంటి ఒక ఫస్ట్ స్టేషన్ లో ఉన్నటువంటి వ్యవస్థని కొంచెం మెకానిజం చేయటం కోసం, కొంచెం ఆవేశాలను తగ్గించడం కోసం, ప్రభుత్వాన్ని కట్టడి చేయటం కోసం, ఆఫీసర్లని కొంచెం బాగా చేయమని చెప్పడం కోసం చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే ప్రజాస్వామ్యంలో కొన్ని మాటలు కొన్ని సందర్భాల్లో వాడాల్సి వస్తుంది. అదే ఆఖరి రోజు అనేటువంటి మాట, ఆ ఆవేశంలో ప్రతి మనిషి కూడా తన తండ్రి పాత్ర, కూతురు జరిగినప్పుడు తండ్రి ఉంటే ఏ విధంగా ప్రవర్తిస్తాడనే దాన్ని ముఖ్యమంత్రి గారి యొక్క రూపంలో చూపించడం జరిగింది. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి ఉన్నటువంటి పరిధులు, వారికి ఉన్నటువంటి అంశాలు, వారికి ఉన్నటువంటి చట్టము ఏ విధంగా చేయాలనేది విశ్లేషణ చేసుకొని ముందుకెళ్తారు. చట్టం తన పని తాను చేసుకొని పోతారు. ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా సరే సార్, సహజంగా ఎవరైనా సరే మనందరం మనుషులు ప్రథమంగా ఆలోచించాల్సింది. ఇప్పుడు ఎవరు కూడా ఈ యొక్క వాటిని ప్రోత్సహించి రాజకీయాలు చేయాలని ఎవరు అనుకోరు దాదాపుగా, నాకు తెలిసి. కాకపోతే గురునాథం గారు విధానం ప్రోత్సహిస్తున్నారని ఎవరిని అనట్లేదు. కాకపోతే కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిగా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ పైన లేదా? అది కంట్రోల్ అవ్వట్లేదనే కదా ఈరోజు గొడవ. సార్, అధికారంలో ఉన్నప్పుడు ఉంటాయి సార్, ప్రతిదీ చేయాల్సినటువంటి బాధ్యత మాకు అధికారంలో 100% ఉంటుంది. కానీ అట్ ది సేమ్ టైం సమాజం, పౌరులు కూడా, కుటుంబాలు కూడా దానికి సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటది. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఒక్కటే కాపలా కాయలేదు రోజు, కానీ మర్డర్లు చేయకూడదని చట్టాలు తెచ్చాం, హత్యలు చేయకూడదు, లేకపోతే మానభంగాలు చేయకూడదు, ఈ దేశంలో ఏమి చేయకూడదని చాలా చట్టాలు ఉన్నాయి, చాలా మందికి శిక్షలు పడుతున్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి పౌర సమాజం, అక్కడ ఉన్నటువంటి మన బిడ్డలు, పెరిగినటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్, కమ్యూనిటీసు, పొలిటికల్ పోలరైజేషను, ఇవన్నీ కూడా ఈ యొక్క లిబరలైజేషన్లో ఎటువైపు పోతున్నాయి అనేది కూడా మనం కింద నుంచి కూడా ఆలోచించాల్సినటువంటి బాధ్యత మన మీద కూడా ఉంది సమాజంలో. ఏ ఒక్క ప్రభుత్వమే దీన్ని తప్పు పట్టడానికి లేదు. ప్రభుత్వము చాలా కంట్రోల్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు, అనితగా అమ్మగారు మొదటే చెప్పారు. చాలాసార్లు కూడా రాయలసీమలో జరిగినటువంటి ఒక రేప్ అండ్ మర్డర్ కేసులో కూడా వారు స్పష్టంగా చెప్పారు. ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి చాలామంది కూడా ఈ ఎవరో దువ్వాడ సీను వ్యవహారంలో కానీ, అనంతబాబు చేసినటువంటి మహిళలతో కార్యక్రమాలు అప్పుడు కానీ, ఎవరైనా సరే మహిళల జోలికి పోతే, ఈ విధమైనటువంటి వికృత శాస్త్రాలు చేస్తే వాళ్ళకి అదే ఆఖరి రోజు కావాలా అంటే ఏంటి? చట్టాన్ని మేము చేతిలోకి తీసుకొని చంపుతామనో ఇంకోటి చేస్తామనేది కాదు. చట్టం తన పని చేసుకొని పోయి వాళ్ళని కట్టడి చేయడం కోసం చేసుకున్నటువంటి చర్యలు
మేము ఆ రోజుతోనే దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి అంశం మా యొక్క అభిప్రాయం. తప్పకుండా ఇది చేయాల్సినటువంటి బాధ్యత నైతికంగా ప్రభుత్వం. ఓకే ఓకే గురునాథం గారు. సురేష్ గారు వింటున్నారు కదా, వారి అభిప్రాయం అదంట. మేము ముందుకెళ్తాము. మేము వైఎస్ఆర్ పార్టీలో లాగా వదిలేసేయం. వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పినటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఉండారో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, మహిళలు, వాళ్ళందరినీ కూడా చెరపట్టడం జరిగింది. ఆయా పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా A1 దగ్గర నుంచి కూడా A10 దాకా వాళ్ళు విజయసాయిరెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, లేకపోతే అక్కడ దువ్వాడ సీను కానీ, లేకపోతే బొత్స సత్యనారాయణ గారు కానీ, లేకపోతే ఇత్యాదులు చాలా మంది అక్కడ ఉన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా నందిగం సురేష్ గారు, అదేవిధంగా చెప్పుకుంటా పోతే ఈ తలసెల రఘురామ్ గారి గురించి, కొడాల నాని గారి గురు వీళ్ళందరూ కూడా చాలా మంది మహిళల్ని అవమానపరిచినటువంటి ఈ రోజు నేను చూసాం. నాగార్జున గారు మంత్రి, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉండి విజయవాడలో ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి మహిళ దగ్గర 99 లక్షల రూపాయలు తీసుకొని అతను ఒప్పుకున్నాడు. హిమ్సెల్ఫ్ కమిటెడ్. నా ఇంటికి తీసుకొస్తే అఘాయిత్యం చేశాడు, అక్కడ పిఏ గారు ఉండి తలుపులేశాడని చెప్పడం ఎంత దారుణమైనటువంటి అంశం. ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఒక ప్రజాప్రతినిధులే చేస్తా ఉన్నప్పుడు ఎవరో చదువు లేని వాడు, ఇలిటరేట్ గా ఉన్నటువంటి మూర్ఖుడు ఒక కుగ్రామంలో చేస్తున్నా అంటే సిగ్గుపడాల్సిందే. వి ఫెల్ట్ వెరీ బ్యాడ్. బట్ నాయకులు ఇంత వైఎస్ఆర్ పార్టీలో ఉన్నవాళ్ళు మొత్తం కూడా ఉమనైజర్స్ అయిపోయి ఈ విధంగా ప్రోత్సహించడం వల్ల అవి ఇంకా లెగసీ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మేము కట్టడి చేస్తున్నాం, తప్పకుండా ఈ కట్టడి చేస్తాం. ఇంకొక 2-3 నెలల తర్వాత దానికి ఒక స్పెషల్ మెకానిజం తీసుకొస్తాం. దిశా చట్టాన్ని తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చట్టమే కాకుండా పోలీస్ స్టేషన్లు పెట్టి చట్ట పరిధిలో వస్తుంది, దిశ కింద మేము శిక్షలేస్తున్నామని చెప్పి జనాల్ని మభ్యపెట్టి మోసం చేసి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో అబద్ధాలు చెప్పినటువంటి నేపథ్యం మీరు చూశారు. చంద్రబాబు నాయుడు గారు అట్లా చెప్పరు, తప్పకుండా చేసి చూపెడతారు. ఆయన విజనరీ, ఆయన జనం కోసం ఉన్నాడు. ఓకే అండి, రైట్ సుదర్శన్ గారు. ఒక్కసారి సురేష్ గారితో మాట్లాడదాం. సురేష్ గారు వింటున్నారు కదా.